నన్ను ఇన్నాళ్ళు కొంతమంది నీ పెద్ద మనవరాలతో కంపేర్ చేసి తిట్టేవాళ్ళు. ఇక నుంచి వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఇక ఏకైక దిక్కు నేనే. అమ్మా, ఈ దిక్కుమాన తెలివితేటలు ప్రదర్శించొద్దని చెప్పు. నా పెద్ద కూతురు ఇక్కడున్న అత్తారింట్లో ఉన్న నా మనసులో ఉంటుంది. అదే ఈవిడిగారైతే గుండెల మీద కుంపట్లా ఉంటుందని చెప్పు. అబ్బా, ఏ మాటలండి అవి? అదేదో అక్క చెల్లెళ్ళని ఆట పట్టించడానికి మాట్లాడుతుంటే మీరు మరీను. నేను సరదాగా మాట్లాడినా కొంతమందికి సీరియస్ గానే ఉంటుంది. అందుకని నేనేం ఫీల్ అయ్యే రకం కాదు. నన్ను ఎవరూ హర్ట్ చేయలేరు, ఎవ్వరూ ఏడిపించలేరు. నాకు హ్యాపీగా ఉండడమే వచ్చు. అదే నాకిష్టం. జీవితాన్ని సీరియస్ గా తీసుకోకపోతే చివరికి ఏడిపే మిగులుద్ది. ఆ విషయం చెప్పమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఆపండ్రా బాబు. ఇద్దరూ ఎడ్డవంటే తెడ్డవని పోటీ పడి మరి పోట్లాడుకుంటున్నారు. అదేదో గడుసుగా మాట్లాడుతుందే గాని నువ్వంటే ప్రేమ ఉండదా, గౌరవం ఉండదా? అమ్మా, నా పెద్ద కూతురికి చిన్న కూతురికి నా మీదుండే ప్రేమ గౌరవం ఎవరికి ఉండవు. డ్రామాలన్నీ ఎప్పుడు నిజం కావు. ఎవరు మెప్పు కోసమో నేను మారలేను. నాకు నచ్చినట్టే ఉంటాను. ఎప్పుడైతే అవతల వాళ్ళని మెప్పించాలని మారడానికి ట్రై చేస్తానో అప్పుడు డ్రామాలు మొదలైనట్టు లెక్క. ఆ డ్రామాలు నాకు చేతనవ్వవు. చాలే ఆపవే తల్లి. ఇటువు. దాని ఫోన్ తీసుకుని కాల్ కట్ చేస్తున్నావంటే? నా ఫోన్ హ్యాంగ్ అయితే అక్క ఫోన్లో నా సిమ్ వేసా. స్పామ్ కాల్ వస్తే కట్ చేశాను. ఫోన్ నా దగ్గరే ఉంటుందిలే. అక్క నంబర్ ఆఫ్ చేశాను. అదేమిటి? దానికి ఫోన్లు వస్తాయి కదా. దీనికున్నదే 3 ఫ్రెండ్స్. వాళ్ళకి నా నంబర్ ఇచ్చానులే. నాకు ఇంటర్నెట్తో పనుంది. ఫోన్ నా దగ్గరే ఉంటుంది. త్వరగా తీసుకురండి. అమ్మా దివ్య, ఆ మూలన సరిగ్గా లాగు. రమణి, తెచ్చినవన్నీ బ్యాగ్లోంచి తీసి బయట పెట్టు. అలాగేనండి. పళ్ళెంలో పూలు పళ్ళు కరెక్ట్ గా సర్దు. అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకో. అమ్మా, నువ్వు ఒకసారి చూడమ్మా. నీ కోడలు కంగారులో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటది. కంగారు పడుతుంది మీరా నేనా? కొంచెం స్థిమితంగా ఉండండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఏదో స్ప్రింగ్ మింగినట్టు గెంతుతూనే ఉన్నారు. నీకు అలాగే ఉంటుందో? వాళ్ళు వచ్చేటప్పటికి మర్యాదలు అవన్నీ కరెక్ట్గా ఉండాలి. మనమేమన్నా ఆలయ ధర్మకర్తలమా? పూర్ణ కుంభంతో స్వాగతం పలకడానికి అసలు అత్తగారే చాలా సింపుల్ గా బేషజాలు లేకుండా నేల మీదే ఉంటారు. ఊరికే ఎందుకు హైరాణ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నేను నిన్నే చెప్పాను. అరే ఆగండ్రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీ పంచాయతీలు తీర్చే ఓపిక నాకు లేదు. అది కాదమ్మా. ఏమండి, వాళ్ళు వస్తున్నారు. రండి రండి, ఎదురెళ్ళి ఆహ్వానిద్దాం. నమస్కారం అమ్మా. హేరా, చాలాసేపు అయిందారా వచ్చి? లేదురా, ఇప్పుడే. అన్నయ్య, హడావిడి పెట్టి గంటన్నర ముందే తీసుకొచ్చేశారన్నయ్య. నాకు తెలుసమ్మా వీడి గురించి. దేవకి, శృతేది? కార్లో ఉంది బావా. కార్ దిగలేదా? ఏం చేస్తుంది? ఫోన్ మాట్లాడుతుంది. ఈ పిల్లలు అసలు ఫోనే వదలడం లేదు. రమ్మని చెప్పు. అలాగే బావా. అమ్మా శృతి, బావ పిలుస్తున్నాడు రామ్మా. ఏం జరుగుతోంది మావయ్య ఇక్కడ? ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతున్నావేంటి? మీ అన్న పెళ్లి పత్రిక దేవుడి పాదాల దగ్గర పెట్టి ఆ తర్వాత వియ్యాల వారికి పత్రిక ఇచ్చి పుచ్చుకోబోతున్నారు. అది నాకు తెలుసు. మనమేంటి, మన స్టేటస్ ఏంటి? అసలు డెకరేషన్ లేదు, బ్యాండ్ బాజాలు లేవు, ఆహ్వానాలు లేవు. ఏంటిదంతా? వియ్యాల వారి గురించి మీ నాన్న నీకేం చెప్పలేదామ్మా? చాలా గొప్పవాళ్ళు అని చెప్పారు. అనుకున్నా.
చూద్దువురా ఎంత గొప్పవాళ్ళు. రే సుధీర్, ఏంట్రా మీ చెల్లెలు ఇంకా రాలేదు? వెళ్ళి పిలుచుకురా, మేము వెళ్తూ ఉంటాం. రే, ఉమ్. అమ్మాయిని మేం పలకరించకుండా వెళ్ళిపోతే ఎలా? దగ్గరుండి ఆహ్వానించాలి. అసలే నా కూతురికి ఆడపడుచు. ఇదిగో మాటల్లోనే వచ్చేసిందన్నయ్య. అరే రాజా, తనేనా నీ కూతురు? నీ కూతుర్ని చూడ్డానికి ఎన్నాళ్లు పట్టింది మాకు. అమ్మాయి లక్షణంగా ఉంది. చీరలోనూ లంగా ఓణీలో అయితే ఇంకా బావుండేది. అత్తయ్యా, చిన్నపిల్ల కదా, అప్పుడే చీరలవి ఎందుకు? శృతి, వీళ్లే మీ అన్నయ్యకి అత్తగారి కుటుంబం. నా స్నేహితుడు రామచంద్ర, తను రమణి. అమ్మ అలివేణి, తను మధు, రెండో అమ్మాయి. హాయ్. బాగా ఉక్కపోతగా ఉంది కదా? ఏసీలో అలవాటు పడిపోయి ఉంటారు. మాకేమో ఏసీలు అలవాటు లేవు. శృతి, నమస్కారం చెయ్యి. అరే, పెద్దవాళ్ల పాదాలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. అవన్నీ ఎందుకురా? నువ్వు ఆగరా, తనకి అన్నీ తెలియాలి కదా. శృతి, ఆశీర్వాదం తీసుకోపో. నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నీకు త్వరలోనే పెళ్ళవ్వాలమ్మా. నాకప్పుడే పెళ్ళేంటి? నాన్సెన్స్. శృతి, ఏంటా సమాధానం? సారీ చెప్పు, సారీ చెప్పు. రే, దాందే ఉందమ్మా, చిన్నపిల్ల కదా. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి కదా. శృతి, సారీ చెప్పు. సారీ. భలే దానివే అమ్మా, నువ్వు నా మనవరాల్లాగే. ఇదిగో ఇదైతే రోజూ నన్ను వేపుకు తింటుంది. నన్నసలు నాన్నమ్మానే పిలవదు, పేరు పెట్టి పిలుస్తుంది. పిల్లలు సరదాగా ఉంటారమ్మా, మనమే అర్థం చేసుకోవాలి. రండి రండి రండి. రా బాబు. పదండి. శృతి, తనే మెయిన్ పర్సన్, నీ కాబోయే వదిన ఇందు. చిన్నమ్మాయి దివ్య. హాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఆపండి. అసలు ఏం చూసి ఆ పిల్లని మా అన్నయ్యకిచ్చి చేస్తున్నారు? మన అంతస్తేంటి, వాళ్ళ అంతస్తేంటి? ఏదో మల్టీమిలియనీర్ సంబంధం చూశారనుకుంటే వచ్చిన సంబంధం చూసి ఖాయం చేస్తున్నారా? అసలు ఆ టైంలో నేనుండుంటే మొదటి రోజే అన్నీ ఆగిపోయేది. ఇక్కడి దాకా వచ్చేదే కాదు. మా అన్న అందమేంటి, ఆ పిల్ల అందమేంటి? ఏం చేస్తాం? రాజు మెచ్చిందే రంభ. ఇన్నేళ్లుగా పెళ్లే వద్దన్నవాడు ఆ పిల్లని చేసుకుంటాను అన్నాడు. అసలు ఆ పిల్ల ఆఫీసులో ఏ మందో మాకో పెట్టిందని నా అనుమానం. ఆ బ్యాచ్ ని చూస్తే అలాగే ఉంది. అయినా ఇప్పుడు చిలుక పలుకులు పలుకుతున్నావేంటి? సంబంధం ఖాయం చేసినప్పుడు ఏం చేసావు? నేనేం చేశానే తల్లి? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. అంతా మీ నాన్నే చేశాడు. భోజనాలకని తీసుకెళ్లి సంబంధం ఖాయం చేశాడు. మా నాన్న కంటే తెలివిలేదు. ఫ్రెండ్షిప్ అది ఇది అని పనికి మాల ఎమోషన్స్ తో ఏదో చేశారు. నువ్వేం చేసావు మమ్మీ? అసలు నువ్వు సొంత తల్లివేనా? సవతి తల్లైనా ఇలా చేసేది కాదు. శృతి, ఎందుకో కోపం? మా అన్నయ్య ఎన్నో కోట్లకి అధిపతి. అలాంటి వాడికి ఇలాంటి పిల్లనిచ్చి చేస్తారా? నేను ఒప్పుకోను. ఇది ఇంతటితో ఆపేయండి. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. శృతి, పిచ్చివాగుడు కట్టిపెట్టు. నేనేం పిచ్చివాగుడు వాగడం లేదు. మీరే పిచ్చి పట్టి ఇలాంటి పనికి మళ్ళీ సంబంధం ఖాయం చేశారు. నీకేం తెలిసే వాళ్ళ గురించి? అసలు నేను ఎన్ని ఆలోచించి ఈ సంబంధానికి సరే చెప్పానో తెలుసా? ఎన్ని కోట్లు పోసినా అలాంటి మనుషులు దొరకరు. ఆ ఇంటి పిల్ల మన ఇంటి కోడలవ్వడం మన అదృష్టమే. వాళ్ళు తీయగా మాటలు చెప్పేసరికి బుట్టలో పడిపోయి ఉంటారు. మీరు ఒప్పుకున్నా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అసలు నేను తనని వదిన అని పిలవను. తనని ఇంట్లో అడుగు పెట్టనివ్వను. నువ్వేంటే అడుగు పెట్టనిచ్చేది?
రేపో మాపో నువ్వు పెళ్లి చేసుకుని ఇంకో ఇంట్లో అడుగు పెట్టాల్సిందానివి. నోరు మూసుకుని తిన్నగా ఉండు. ఈ పెళ్లి ఆపుతారా లేదా? ఇంకో మాట మాట్లాడితే చంప పగలు కొడతాను. దేవకి, ఇప్పటిదాకా ఒక మాట కూడా అనేరగవు, ఇప్పుడు కొడతానంటావేంటి? చెత్తవాగుడు వాగుతుంటే ఏం చేయాలింకా? ఓహో, వాళ్ళ కోసం నన్నే కొడతావా? చూడు శృతి, దయచేసి కామ్గా ఉండు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అలాగే, సరే చేయండి. సారీ మధు, గారాబంగా పెరిగింది. అదేదో తెలియక మాట్లాడింది, నువ్వేం పట్టించుకోకు. చిచ్చి, మీరు సంజాయిషి ఇవ్వడం ఏంటత్తా? మా గురించి తనకి తెలియదు గనకే ఏదో తొందరపడి మాట్లాడుతుంది. తను అలా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపించినా మీరు మా కుటుంబం గురించి మాట్లాడింది విని ఎంత సంతోషం వేసిందో తెలుసా? మా కోసం మీరున్నారన్న భరోసా ఉంది. మా అక్క మీ అండలో సుఖంగా ఉంటుందన్న నమ్మకం ఉంది. థ్యాంక్స్ అత్తా. ఓహో, ఈ పిల్ల రావడాన్ని దేవకి అప్పుడే పసిగట్టినట్టుంది. అందుకే అలా మాట్లాడిందా? దేవకి, శృతి అది ఇందాక ఇక్కడే ఉంది కదండి. మీరు పంతులు గారితో చెప్పి పూజ జరిపించండి, అదే వస్తుంది. అదేంటి దేవకి, అందరూ ఇక్కడుంటే తను లేకుండా? సుధీర్, వెళ్ళి మీ చెల్లిని తీసుకురా. సరే డాడీ, తీసుకొస్తా. అదేంటే ఆ పిల్లొచ్చిన దగ్గర నుంచి అదోలాగుంది. ఇప్పుడు ఇక్కడికి రాలేదు. ఆ పిల్లకి ఇష్టం లేదా ఏంటి? మీరు రాగానే చీరా గీరా అన్నారు, నొచ్చుకుంది. మీరు కాస్త చూసి మాట్లాడండి. నేనేం తప్పు మాట్లాడానే? మన పిల్లే కదా అని కొంచెం చనువు తీసుకున్నాను. చనువు తీసుకోకూడదు, అవతల వాళ్ళు ఇవ్వాలి. చాలా ఆపండి, ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేసేలా ఉన్నారు. ఏ శృతి, ఏంటి ఇక్కడున్నావు? డాడ్ పిలుస్తున్నారు, పద. నేను ఉంటేనే ఇంతవరకు అన్నీ జరిగాయా? ఇది కూడా అలాగే జరుగుతుంది. వెళ్ళు. ఏమైంది? ఎందుకంత చిరాకు? వాళ్ళని చూస్తుంటేనే ఇరిటేషన్ గా ఉంది. నాస్టీ ఫెలోస్. ఏంటా మాటలు? వాళ్ళు చాలా మంచివాళ్ళు తెలుసా? ఏంటి, నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? లేదా ఇంకో పిల్ల మీద నువ్వేమైనా కన్ను వేసావా? ఇడియట్టా నువ్వు? ఏంటా పిచ్చివాగుడు? నన్ను ఇరిటేట్ చేయకు, నువ్వు వెళ్ళు. ఇదిగో, ఏదున్నా తర్వాత మాట్లాడుకుందాం. డాడ్ వస్తే తర్వాత కోప్పడతారు. రా నువ్వు. శృతి, పద. ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతసేపు? రైట్ రా. రామచంద్ర, ముందు నువ్వు కానీ. అమ్మా, అది ఎలాగా? పెళ్లి కొడుకు వాళ్లే ముందు ఇవ్వాలి. కాదు కాదు, అమ్మాయి వాళ్లే ముందు. కాదు, అబ్బాయి వాళ్లే ఇవ్వాలిరా. కాదు, అమ్మాయి వాళ్లే. మావయ్య, పోటీలు పడి పాడటానికి ఇదేమైనా వేలం పాట? ఇద్దరు పత్రికలు ఒకేసారి ఇస్తే సరి. ఏమంటారు పంతులు గారు? సరిగ్గా చెప్పావమ్మాయి. ఆహ్వాన పత్రికలు ఇలా ఇచ్చి అబ్బాయి అమ్మాయి పేర్లు చెప్పండి. రమణి, అమ్మాయి పేరు ఇందు. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఇందు నామధేస్య. అబ్బాయి పేరు గౌతమ్ నంద. చిరంజీవి గౌతమ్ నందా నామధేస్య. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం. ఇప్పుడు నువ్వు ఏడ్చేది అందరూ చూడాలా? ఇప్పటి వరకు నువ్వు చేసిన చాలు, నవ్వుతూ ఉండు. సారీ బావా. సారీ బావా. గెట్ లాస్ట్. క్షమించవయ్యా స్వామి. ఇరిటేట్ చేయకు. ఇదిగో, దేవుడు ముందు అడుగుతున్నా, నన్ను క్షమించేశాయి. అస్సలు క్షమించను. ఎలా క్షమించవో నేను చూస్తాను.
రమ్మనిటి వైపు. రావే, వస్తాను. రమ్మంటే అయ్యా, అందరూ వచ్చి హారతి తీసుకోండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మీ అబ్బాయిని ఒకసారి పిలవండి. దేనికి? అబ్బా పిలవండి, చెప్తా. నందు, అమ్మా ఇలా రా. పిలిచాను, చెప్పు. నేను మీ మీద కత్తెత్తానని బావ నా మీద కక్ష కట్టాడు. మీరందరూ క్షమించేశారు, కానీ ఎంత బ్రతిమలాడుతున్నా బావ మాత్రం క్షమించడం లేదు. క్షమించమని చెప్పండి అత్తయ్య. లైఫ్ లో ఎప్పటికీ క్షమించను అత్తయ్య. క్షమించానని ఓ మాట చెప్పు నాన్నా. అమ్మా, ఈ విషయంలో నువ్వేం చెప్పకు, నేను వినను. ఓ, నీ కోపం అమ్మ మీద ప్రేమ కంటే ఎక్కువ? అమ్మా, నీకంటే నీ మీద నాకున్న ప్రేమ కంటే ఏది పెద్దది కాదు. మరైతే మధుని క్షమించు. నీ మీద నాకు అంత ప్రేమ ఉంది కాబట్టే క్షమించలేకపోతున్నాను. నేనే చెప్తున్నాను కదా, మధు ఇప్పుడు నా మనసుకి బాగా దగ్గరైన మనిషి. తనని క్షమించకపోతే నేను హర్ట్ అవుతాను. అమ్మా ప్లీజ్. ఆ తర్వాత నీ ఇష్టం. సారీ. మా అమ్మ కోసం క్షమించాను. అత్త, చూసావా, మనస్ఫూర్తిగా క్షమించలేదు. చెప్పానుగా. చిరాగ్గా అటు ఇటు చూసి చెప్తే ఎలా? నన్ను చూసి చెప్పండి. అమ్మా, నీ మాట కోసం చెప్పేశాను, అంతే. నేను ఒప్పుకోను. నీ దృష్టిలో రాక్షసునైనా అందంగానే ఉంటానుగా. నా మొహం చూసి నవ్వుతూ చెప్పొచ్చుగా. ఓహో, అందగత్తవని ఫీలింగ్ వేరే ఉందా నీకు? ఆ మొహం నిండా పొగరు తప్ప ఇంకేం ఉండదు. అత్తా. ఇదిగో నందు, మధున్ అలా అంటే ఊరుకోను. తనని చూసి నవ్వుతూ క్షమించానని చెప్పు. అమ్మా చెప్పు. క్షమించాను. థ్యాంక్ యూ. ఈ శుభ సందర్భంలో ఓ సెల్ఫీ తీసుకుందాం బావా. ఈ స్మైల్. బావా బావా బావా. ఒకవేళ వాడు నిజంగా నిన్ను క్షమించినా నేను క్షమించను. నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. చూస్తుండు. అయ్యా, మా అమ్మాయి పెళ్లి 8వ తారీఖున కోవెల రాజారావు గారి అబ్బాయితో జరగబోతుంది. తమరు కుటుంబ సమేతంగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అరే, ఆశ్చర్యంగా ఉందే. అదే ముహూర్తానికి అదే రోజున మా అబ్బాయి పెళ్లి కోడూరి రామచంద్రరావు గారి అమ్మాయితో జరగబోతోంది. కాబట్టి మేం పెళ్లికి రాలేమనుకుంటా. తప్పకుండా మీ ఇంట్లో విందుకు రావడానికి ట్రై చేస్తాం. అవునా? నాకు భలే ఆశ్చర్యంగా ఉంది. మీ పెళ్లికి మేము రాలేమనుకుంటా. విందుకు రావడానికి ట్రై చేస్తాం. మా మొదటి ఆహ్వానం మీకే. స్వీకరించండి. మా మొదటి పత్రిక కూడా మీకే. స్వీకరించండి. ఒరే నాయన్లారా, ఇంకో ఏడాది తర్వాత ఇద్దరు తాతయ్యలైపోతారు. ఆ సంగతి మర్చిపోయి ఇంకా కుర్రాళ్లలాగే వేళాకోళలాడుకుంటున్నారు. అమ్మా, తాతయ్యలని మమ్మల్ని బెదరగొట్టమాకండి. వీడి సంగతేమో గాని
నేను మాత్రం నన్ను తాతయ్య అని పిలవడానికి ఒప్పుకోను. రాజా అని పేరు పెట్టి పిలిపించుకుంటాను. ఆహా, అది చూద్దాం అయ్. నేను మాత్రం పనిగట్టుకొని తాతయ్య తాతయ్య అని పిలిపించడం? చూద్దాం లేరా తాతయ్య. రై ఏంటి నన్ను తాతయ్య అంటున్నావు? మరి నీకు చిన్నప్పటి నుంచి ముసలాలోచనలే కదరా, నువ్వు నాకే తాతయ్యవి. డాడ్, మీరు తాతయ్య అని కొట్టేసుకుంటే మమ్మీని అత్తయ్యని చూడండి, తేలు కొట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నారు. ఎక్కడ వాళ్ళని అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తారు అని. నిజమే రోయ్. ఏంటి నాయనమ్మా సైలెంట్ గా ఉన్నావు? నాకేం అలాంటి ఫీలింగ్ లేదు. నేను నా కొడుకుతో బయటికి వెళ్తే నందు వాళ్ళ అక్కయ్యననే అనుకుంటారు. అబ్బా, ఏం దెబ్బ కొట్టావు? డాడ్, మీ అందరికీ ఓ చిన్న సర్ప్రైజ్. ఏంట్రా అది? చెప్తా. ఏంట్రా అది నగల డబ్బాల్లా ఉన్నాయి? నగలంటే ఇదేం పెద్ద హారమా? డబ్బా సైజ్ చూస్తే తెలియటం లేదు. ఉంగరాలు. ఇప్పుడు ఉంగరాలు దేనికిరా? మా అన్న వదినలకి పెళ్లికి ముందే నా చిన్న గిఫ్ట్. నువ్వు ధైర్యం చేసి మాట్లాడకపోవడం మూలాన ఇప్పుడు చూడు, పత్రికలు పంచడం వరకు వచ్చేసింది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తీరాలి. బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం, చస్తే ఇద్దరం కలిసి చద్దాం. ఊరికే ఉత్తినే చూడ్డం కాదే, సరదాగా క్యాండిడ్ వీడియో తీద్దాం పదా. నువ్వన్నట్టు ఎవరికి కనబడకుండా పారిపోదాం.